హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బఠానీ చాట్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చాట్ని మనం ఇంట్లోనే చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బఠానీ చాట్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బఠానీని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో ముందుగా మనం నానబెట్టుకున్న బఠానీ, ఒక పెద్ద బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బఠానీ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత బఠానీ ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మ్యాషర్ తీసుకొని బఠానీ ఇంకా బంగాళదుంపను మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అక్కడక్కడ బఠానీ తగిలేలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం తరుగు, మీడియం సైజ్ టమాటా 2 వేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు, ముందుగా మనం ఉడికించుకున్న బఠానీ, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బఠానీ చాట్ మనకి ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీకు చాట్ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బఠానీ చాట్ను మనకు కావాల్సినంత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసాన్ని పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.